మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా కూటానికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకొని ఉన్నాము. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాటలు చదువుకొని ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు అవి ఏవి అని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్యం ఏ సందర్భం అంటే యేసు ప్రభువుల వారిని భయంకరమైనటువంటి సిలువ శిక్షను అనుభవింపజేసి సిలువ పైన ఆయన మరణించి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి పునరుద్ధారుడయ్యే గడియల్లో కొంతమంది మనుషులు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమిటి ఆ మాటలంటే ఇప్పుడు మనం చదువుకున్నామే, ఆయన యేసును గూర్చినటువంటి మాటలు. ఎవరు ఆ యేసు అంటే నజరేయుడైన యేసును గురించినటువంటి మాటలు. ఈ నజరేయుడైన యేసును గురించిన మాటలు ఏం మాట్లాడుకుంటున్నారంటే నజరేయుడైన యేసును గూర్చిన మాటల సంగతులే ఆయన దేవుని ఎదుట, చదవండి ఆ మాట, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను. చూడండి, వివాహం జరుగుతుందనుకో, ఆ పెళ్లి చేసేటువంటి పాస్టర్ గారు ఏమంటారంటే, చూడాయనా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను అని ప్రమాణం చేయిస్తాడు. ఎందుకు? నీవు చేసేటువంటి ఈ పని వీళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ దీనికి సాక్షిగా ఉంటారు అని. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భంలో బట్టి ఈయన చెప్తున్నాడు, ఈ మనుషులు మాట్లాడుకుంటున్నారు, ఆయన ఎవరాయన అంటే నజరేయుడైన యేసయ్య దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను తర్వాత క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను. 4 క్వాలిఫికేషన్లు చెప్తున్నాను ఇక్కడ. దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. శక్తి కలిగిన ప్రవక్త వాక్యం చెప్పేటప్పుడు వాక్యమునే బోధిస్తాడు. ఆయన ఏదైనా పని చేసేటప్పుడు
ఆ పనిలో, ఆ క్రియలో పరిశుద్ధతనే చూపేవాడు. తన పొరుగు వారి ఎడల ప్రేమను కనపరిచేవాడు. ప్రజలందరి ఎదుట మన్నన పొందినవాడు. ప్రజలందరి ఎదుట ప్రేమను చెరగొన్నవాడు. దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించిన వాడు. దేవునికి ఇష్టమైన పనులే చేసిన వాడు. దేవుణ్ణి కష్టపెట్టే పనులు చేసేవాడు కాదు. మన ప్రభు అయిన యేసు ప్రభువుల వారు. ఆయనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని ఇప్పుడు మనము ఇక్కడ వింటున్నాం. ఎప్పుడు బ్రతికున్నప్పుడు ఆయనను గూర్చి వచ్చిన సాక్ష్యం కాదు ఇప్పుడు మనం చదువుకునేది. చనిపోయిన తరువాత వారి క్రియలు బయటపడతాయని కొంతమంది అంటారు. మా చాలా మంచివాడమ్మా, బ్రతికున్నప్పుడు ఆ మంచి పని చేసాడు, ఈ మంచి పని చేశాడు, ఆయన చేసిన మంచి ఆ రోజు కాకపోయినా ఈ రోజు మనకు జ్ఞాపకం వస్తుంది అని ఒక మనిషి చనిపోయిన తరువాత అతన్ని గూర్చిన నిజమైన సాక్ష్యం బయటకు వస్తుంది. కొంతమంది చనిపోతే పోయి దుర్మార్గుడు చనిపోయాడు, పనులను పట్టి పీడించేవాడు అని కొంతమందిని గూర్చినటువంటి సాక్ష్యం బయటికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ సాక్ష్యం పొంది ఉన్నామనంటే మన గురించి మన పొరుగు వారు ఎప్పుడు కూడా మంచిని బోధించాలి, మంచిని అనుకోవాలి. ఫలానా వ్యక్తి, అది ఆడైనా సరే మగైనా సరే, ఫలానా వ్యక్తి చాలా మంచివాడు, ఫలానా వ్యక్తి చాలా మంచిది. వారి యందు ఏ కపటము కనపడలేదు, వారి యందు ఏ దురాశ కనపడలేదు, వారిలో ఏ పేరాశ లేదు అనేటువంటి అశ్రేష్టమైన సాక్ష్యాన్ని ఒక మనిషి సంపాదించుకోగలిగితే అది శ్రేష్టం, అది క్షేమం, అది మంచిది. అలా కాకుండా వ్యర్థమైనటువంటి సాక్ష్యాలు పొందుకుంటే అది మంచిది కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సశరీరుడుగా బ్రతికి ఎన్ని మంచి పనులు చేశాడో అవన్నీ కూడా యేసు ప్రభువుల వారు చనిపోయిన తరువాత ప్రజలు అనుకుంటున్నారు ఆయన దేవుని వలన కానీ ప్రజల వలన కానీ ఆయన చేసిన క్రియల వలన కానీ తరువాత వాక్యం ద్వారా కానీ ఆయన మంచి ప్రవక్తగా తీర్చబడ్డాడు అని ప్రజలు ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ మంచి గుణాలు, ఆయనకు ఉన్నటువంటి శ్రేష్టత్వము కలిగిన పరిశుద్ధత, ఆయనకు ఉన్నటువంటి ప్రతి విషయంలో పవిత్రత, తండ్రి వాక్యాన్ని వివరించటంలో ఆయనకున్నటువంటి శ్రద్ధ, దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి. ఎందుకు నేను నియమించబడ్డాను, ఎందుకు నా తల్లి గర్భమందు నేను పుట్టి పెరిగి నేనేం చేస్తున్నాను? 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నానా? 10 మంది చీరవించుకునే పని చేస్తున్నాను. వాడిది ఒక బ్రతికేనా, దానిది ఒక బ్రతికేనని చీరవింపుగలిగిన బ్రతుకుతున్నామా? లేకపోతే తండ్రిని సంతోషపెట్టి ప్రజలందరి చేత ఆ ఫలానా వ్యక్తి ఫలానా ఆమె మంచిది అనేటువంటి ఆ మంచి పేరు సంపాదించుకుంటున్నామా? మనల్ని మనము పరిశీలించుకోవాలి. కారణం ఏంటంటే యేసు ప్రభు అయితే తండ్రిని సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు. మనుషులందరి ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా ఆమె మంచిది, చనిపోయినా బ్రతికినా వారి మంచితనం ఎక్కడికి వెళ్ళదు. యేసయ్య సంపాదించుకున్నాడు ఆ మంచి సాక్ష్యాన్ని.
మనము కూడా ఆ విధమైనటువంటి మంచి సాక్ష్యాన్ని అనుభవించి పొందుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు సరి అయిన రీతిగా సమాధి చేయబడకపోతే వాడికంటే అతని మధ్యలోనే పోవటం మేలంట. ఎందుకని? తల్లి గర్భంలోనే పడిపోతే మేలంట. వాడు పుట్టి ఏం ప్రయోజనము? ఎవరికి మేలు చేశాడు, ఎవరి మంచి కోరాడు, ఎవరికి ఉపయోగపడ్డాడు, ఎవరిని వాడు ఆదరించాడు, ఒక ముద్దండం పెట్టాడు, ఎవరిని కనికరించాడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగు వాడు ఆకలి కొన్నట్లయితే వాడికి అంత పట్టెడు అన్నం పెట్టు. వాడికి బట్టలు లేకపోతే, నీకు బట్టలు ఉంటే ఒక 2 జతలు ఆడికి బట్టలు ఇవ్వు. వాడు చలికి అల్లాడిపోతుంటే ఒక దుప్పటి ఇవ్వు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, నిన్ను వలే నీ పొరుగును ప్రేమించు. నీ దేవుడిని సంతోషపరిచే బ్రతుకు. నీతో కూడా ఉన్న ప్రజలు నిన్ను చూసి భయపడకూడదు, నిన్ను చూసి చీదరించుకోకూడదు, నిన్ను చూసి ప్రేమతో ఆదరించాలి, నిన్ను చూసి గౌరవపడాలి. నా సహోదరుడు మంచివాడు, నా సహోదరి మంచిది అనేటువంటి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. యేసయ్య అదే విధమైన మంచి సాక్ష్యాన్ని ఇక్కడ సంపాదించుకున్నట్టుగా చక్కగా రాసి వచ్చాడు బైబిల్లో. దేవాది దేవుడు తండ్రి ఆనందిస్తున్నాడు ఆ కుమారుడిని చూసి. అదే రీతిగా ప్రజలు ఆనందిస్తున్నారు. నన్ను రోగములో నుంచి విడిపించాడు, నా కళ్ళు తెప్పించాడు, నా కుష్ఠరోగం పోగొట్టాడు, నా పక్షవాతం పోగొట్టాడు, నాకున్న శరీర రుగ్మతలన్నిటినీ తొలగించాడు. ఈయన మంచివాడు, ప్రజల మంచిని కోరేవాడు, పొరుగు వారిని ఆదరించేవాడు. ఆయన పొరుగు చాలా మంచిది. ఆయన ప్రక్కనుంటే మాకు ధీమా. ఎందుకంటే ఆయన మంచి మనిషి కనుక, ఎందుకంటే ఆయన ప్రేమించే మనిషి కనుక, ఆయనలో దైవత్వానికి సంబంధించినటువంటి ప్రేమ కనపరచబడుతుందని నీతో కూడా ఉన్న ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆడా దుర్మార్గుడు చనిపోతే మానే, ఈ కాలికి పట్టిన పేడ వదిలిపోయింది అనేటువంటి చెడు సాక్ష్యాన్ని మనం సంపాదించుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మనం బ్రతికిన బ్రతికంతా ఎలాగో బ్రతుకుతాము. మనం బ్రతికిన బ్రతుకులో ఎన్నో అవసరాలు, డబ్బున్న రోజులు, డబ్బు లేని రోజులు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. కడుపు నిండా తిన్న రోజులు ఉంటాయి, కడుపు కాల్చుకొని పండుకున్న రోజులు ఉంటాయి. ఈ జీవితం అంటే ఇలాగే ఉంటుంది. ఎత్తులు, బిట్టలు, లోయలు, అగాధాలు, సముద్రాలు, అడవులు, నదులు అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అదే జీవితం అంటే. నీకు సాఫీగా తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసి నేను నడవమని చెప్పదు జీవితం. గడ్డు రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి, శుభదినాలు వస్తాయి. అశుభ యేసయ్యకే తప్పలేదు. యేసయ్యకు కూడా ఇలాంటి దినాలు ఆకలయ్యి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా తిందామంటే ఏ ఫలాలు దొరకలేదు. దాహమేసి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామంటే అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. గుంపులు జనాలు వచ్చి ఆయన చెప్పే మంచి మాటలు వింటున్నారు. ఆయన అన్ని అనుభవించాడు, ఆకలి దొప్పులు అనుభవించాడు, రోదన, మహారోదన, శ్రమలు. ఈ మానవ శరీరానికి ఎన్ని శ్రమలు ఉంటాయో అన్ని శ్రమలు అనుభవించాడు. గమనించండి, ఆయన యొక్క సాక్ష్యము ఆయన చనిపోయిన తరువాత జనులు అనుకుంటున్నారు. దేవుడికి, తండ్రికి ఇష్టడిగా బ్రతికాడు, ప్రజలకు కూడా ఇష్టడిగా బ్రతుకుతున్నాడు. క్రియలలో
కరెక్ట్గా ఉన్నాడు, చేసే ప్రతి పని ఆ పని వల్ల ఎదుటి వారు సంతోషపడ్డారు కానీ బాధపడలేదు, దుఃఖపడలేదు. యేసయ్య చేసే పనులను చూసి అనేక మంది పేద ప్రజలు రక్షించబడ్డారు, ఆకలి తీర్చుకున్నారు, స్వస్థతను అనుభవించారు, అనేకమైనటువంటి మంచి కార్యాలు చేశాడు యేసు ప్రభువుల వారు. అందుకే ఆయన చనిపోయిన తరువాత ఆయనను గూర్చి ఒక మంచి సాక్ష్యం వెలువడుతుంది. ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే నజరేయుడైనటువంటి యేసయ్యను గురించి. ఏమిటి ఆయనలో ఉన్న మంచి గుణాలు? ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం. సంఘముతో ఒకరోజు అంటున్నాడు, నేను నీ క్రియలు ఎరుగుదును. చదువుతారా మాట? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 3వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. నేను ప్రేమించిన వారందరినీ. ప్రకటన గ్రంథము 19 2వ అధ్యాయం 2వ అధ్యాయము 19వ వాక్యము. నీ క్రియలను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ పరిచర్యను, నీ సహవాసమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమేమి అడుగుతున్నాడు చూడండి. లాస్ట్ చివరి ప్రకటన గ్రంథం ప్రపంచాంతం అయిపోయేటప్పుడు ప్రవచన నెరవేర్పు గ్రంథములు అంటున్నాడు, సంఘమా యేసయ్యను గురించినటువంటి సాక్ష్యం విన్నారు కదా. ఈరోజు సంఘముతో దేవుడు చెప్తున్నాడు, ఓ సంఘమా చదవండి మరలా. నీ క్రియలను, నీ క్రియలను, నీ ప్రేమను, చూడండి, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ పరిచర్యను, నీ సహవాసమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు యేసయ్య క్రియలు రాసి ఉంచారు. ఇప్పుడు సంఘము క్రియలను అడుగుతున్నాడు దేవుడు. నీ క్రియ ఎలాగ ఉంది? నీ పని ఎలాగ ఉంది? నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు? ఎలాగ జీవిస్తున్నావు? యేసయ్య జీవితాన్ని నీకు గుర్తు చేశాడు కదా, మరి నీ జీవితం ఎలాగుంది? నీ క్రియలు నేను ఎరుగుతాను, నీ సహవాసాన్ని నేను ఎరుగుతాను, నీ పరిచర్యను నేను ఎరుగుతాను, నీ యొక్క నిలువెల్ల నేను చూస్తానే ఉంటాను. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు ఎవరికి పరిచర్య చేస్తున్నావు? నువ్వు ఎవరితో కూడా తిరుగుతున్నావు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ సహవాసము నేను ఎరుగుదును, నీ పరిచర్య నేను ఎరుగుదును. నీవు అనుకుంటున్నావేమో నేను చేసేది ఎవరికి కనపడటం లేదులే, నన్నెవరు చూడటం లేదులే, నేను చేసేది కరెక్ట్ అని అందరూ నమ్ముతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఒకరోజు సమస్తం నువ్వు లెక్క అప్పగించాలి. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ఏమి చేసావు? నువ్వు ఎలాగ బ్రతికావు? నీ యొక్క ఇంటిని నువ్వు ఎలాగ ఏలుకున్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డలు ఎలాగ పెంచావు? నువ్వు ఎలాగ బ్రతికావు? నీ జీవితం ఏమిటి అని దేవుడు అడుగుతాడు ఒక రోజున. అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. నాకే తెలియదు, నేను మర్చిపోయానంటే కుదరదు. నేను చెయ్యలేదు అంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను కూడా నేను ఎరుగుదును, నీ సహవాసాన్ని నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును. నువ్వు అనుకుంటున్నావు నన్నెవ్వరూ చూడటం లేదని. ఈరోజు పునరుద్ధారుడైన యేసయ్య మనతో చెప్తున్నాడు. యేసయ్యను గురించిన సాక్ష్యం ప్రజలు చెప్తున్నారు.
మన సాక్ష్యం ఒకరోజు దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ పరిచర్య నేను ఎరుగుదును, నీ సహవాసం నేను ఎరుగుదును. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావా? లోక సంబంధమైన మనుషులతోటి, లోక సంబంధమైన విషయాల్లో లోకానుసారంగా తిరిగే దరిద్రపు బ్రతికే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావా? నీ బ్రతుకు శాపగ్రస్తమైపోతుంది. నిన్ను ఆదరించే దిక్కు లేకుండా పోతారు, నిన్ను కాపాడే మనుషులు లేకుండా పోతారు, నీ పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది. ఇప్పటికైనా నీవు నీ దేవుని నమ్ముకో, నిజ దేవుని గుర్తెరుగు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు, నిన్ను ఆశీర్వాదం వైపు నడిపే దేవుడు, నీ బ్రతుకులో సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. ఎంతకాలం చీకట్లో చిందులాడతావు? ఎంతకాలం పాపంలో మగ్గిపోతావు? ఎంతకాలం నీ బ్రతుకును మార్చుకోకుండా ఇక ఎంతకాలం ఈ దరిద్రాన్ని అనుభవిస్తావు? ఈ లోకము దాని ఆశలు గతించిపోయే దినాల్లో మనం ఉన్నాం. ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరిగెదను, నీ ప్రేమ కూడా నాకు తెలుసు. నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంతగా నీ తోటి వారిని ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంతగా నీ యొక్క సహోదరులను ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంతగా నీ యొక్క సంఘము పట్ల ప్రేమ కలిగి ఉన్నావు. నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును. నువ్వు దేనికి పరిచర్య చేస్తున్నావు? ఎవరికి పరిచర్య చేస్తున్నావు? త్రాగుబోతులకు, తిరుగుబోతులకు, వ్యభిచారులకు, దొంగలకు ఇలా కొమ్ము కాస్తున్నావా? అయితే దేవుడి యొద్దకు రా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇప్పుడు దాకా బ్రతికేమేమో, వ్యర్థమైన బ్రతుకు బ్రతికేమేమో, కానీ ఈరోజు దేవుని ప్రేమ నిన్ను పిలుస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీ బ్రతుకులో ఈ దరిద్రాన్ని యేసు నామములో తొలగిపోవాలి. పరిశుద్ధత వైపుకు రా, పవిత్రతను నేర్చుకో, పరిశుద్ధతలో స్థిరపడు, దేవుని కనుగొను, దేవుని నీ కళ్ళతో చూడు. ఆయన వెలుగు నీ కళ్ళ ముందు ప్రకాశిస్తుంది. వేకువని లేచి వెళ్ళారట స్త్రీలు సమాధి దగ్గరకు, పురుషులు నిద్రమత్తులో ఉన్నారు. అయితే వేకువనే వెళ్ళిన వారికి వెలుగు ప్రకాశించింది. వెలుగును చూశారు. దేవుని యొక్క పునరుత్థానమును లోకానికి తెలియజేశారు. గమనించండి, ఈరోజు అనేకులు స్త్రీలను అణగదొక్కుతూ మీకేమి తెలియదండి వారిని వ్యక్తపరుస్తున్నారు. కానీ యేసయ్య పునరుద్ధానమును మొట్టమొదటిగా ప్రకటించింది స్త్రీలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం, మన బ్రతుకులో ఉన్నటువంటి క్రియను గుర్తుపడదాం, ఆ ప్రేమను గుర్తుపడదాం, ఆ పరిచయం ఎవరికి చేస్తున్నాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన సహవాసం ఎవరితో కూడా ఉంది, దేవునితో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డల సహవాసం కలిగి ఉన్నట్లయితే వారి వలె నీవు కూడా ఆశీర్వదించబడి ఉంటావు. సాతానుతో నీవు సహవాసం కలిగి ఉంటే, వ్యభిచారులతో నీవు సహవాసం కలిగి ఉంటే, దొంగలతో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీ బ్రతుకు కూడా వ్యర్థమైపోతుంది, మట్టిలో కలిసిపోతాడు, తిరిగి లేయలేదు, రెండవ మరణాన్ని తప్పించుకోలేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలంలోనికి మీరు వెళతారు. అయితే దేవాది దేవుడైన యేసు ప్రభు తిరిగి లేచాడు, రెండవ మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. మరణపు ముళ్ళు నాలో విరచి మారడు మధురముగా మార్చే, మరణపు ముళ్ళు నాలో విరచి
మారను మధురముగా మార్చి మనసును మధురముగా మార్చి మనసును మధురముగా మార్చి నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి కలుగవేగా సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరులై వచ్చువేళ సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరులై వచ్చువేళ సమీపమయ్యేగా శుభవేళ సమీపమయ్యేగా శుభవేళ నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియుడికి స్వల్పమేగా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు మరణపు ముళ్ళును మనలో విరచి మార అనగా చేదైన జీవితాన్ని మధురముగా మార్చిన దేవుడు. ఆయన కౌగిలిలో మనము ఉంటే అంతకంటే సంతోషం వేరొకటి లేదు. ఈ బ్రతికి ఎంతకాలం అండి? 40 ఏళ్ళు 50 ఏళ్ళు, మహా అంటే 60 ఏళ్ళు. కానీ ఇంకొక జన్మ ఉంది. ఆ జన్మ ఆ రెండవ రాకడలో ఉన్నటువంటి ఆ యొక్క యుగాంతములో మనం యుగ యుగములు జీవిస్తాము. అగ్ని ఆనదు, పురుగు చావదు. అయితే యేసయ్య కౌగిలిలో మనం ఉంటే, యేసయ్య ప్రేమలో నడిపించబడితే, నువ్వు ఎంత పాపివైనా, ఎంత దుర్మార్గుడమైనా, ఎంత దుష్టుడమైనా యేసయ్య ప్రేమ నిన్ను పలకరిస్తుంది. యేసయ్య ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. యేసయ్య నీతో కూడా ఉంటాడు. అప్పుడు నీకు ఆనందము, సంతోషము. కనుక నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన చెబుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. చచ్చిపోయారని మీరు అనుకున్నారు, కానీ 3వ రోజు పునరుత్థానపు శక్తిని పొందుకొని తిరిగి లేచాడు. పునరుత్థానపు శక్తితో తిరిగి లేచాడు. ఆయన లేచి ప్రజలకు అందరికీ కనపడ్డాడు. లేచి అందరూ, ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ను చూశారు. ప్రపంచమంతా ఆయన్ను చూసింది. పునరుత్థానపు శక్తిని పొందుకొని సమాధి తలుపులు బద్దలు కొట్టి సజీవుడిగా తిరిగి లేచాడు. సజీవుడిగా తిరిగి లేచాడు. ఈ శుభవర్తమానాన్ని ప్రపంచమంతా వెలువరించాడు. అదే ఈరోజు ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలం. ఆ పునరుద్ధానపు శక్తిని మనము పొందుకోవాలంటే మనము కూడా ఆయనలాగా పరిశుద్ధమైన బ్రతుకు, పవిత్రమైన బ్రతుకు బ్రతకాలి.
వ్యర్థమైన జీవితాన్ని తొలగించేసుకుందాం. మనం శుభ్రంగా బ్రతుకుదాం. మన తోటి వారు మనల్ని అసహించుకోకుండా, మన తోటి వారు మనల్ని ప్రేమించేలాగున, మన పొరుగు వారికి మనల్ని సహాయం చేసే రీతిగా, మన పొరుగు వారు ఆకలితో ఉంటే వారి ఆకలి తీర్చాలి. మన పొరుగు వారికి బట్టలు లేకపోతే వాళ్ళకు ఇవ్వాలి. వారి ప్రేమను మనం పొందాలి. మన యొక్క ప్రేమను వారికి పంచాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేది. ఇంకేం అడగట్లేదు ఆయన. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీ క్రియలు నేను ఎరుగుతాను, నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తా ఉన్నాను. నువ్వు మంచి పనులు చేసావో ఆశీర్వదించబడతావు, నువ్వు చెడు క్రియలు చేసావో శాపాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. మనము మంచిగా ఉండాలి. ఆయన పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి. ఆయన పునరుద్ధానపు బలములో ఉన్న ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే మన క్రియలు దేవుని ఎదుట ఒక ఉన్నతంగా కనపడాలి, పరిశుద్ధమైనవిగా కనపడాలి. ఆ క్రియ దేవుడు మనల్ని పరిశుద్ధంగా మార్చాలంటే మనము ఆయన పునరుద్ధానపు శక్తిలో ఉన్న బలాన్ని గుర్తు పెట్టుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, మరణానికి లోనైన నా శరీరాన్ని మీరు దర్శించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అని మనల్ని మనము పరీక్షించుకున్నట్లయితే తీర్పులోనికి లాగా మరణములో నుండి జీవములోనికి దాటిపోవుదుము గాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యా నా బ్రతికి ఏమిటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎలాంటి వాడిని, ఎలాంటి దారులు ఈ స్థితిలో ఉన్నానయ్యా, పాపంలో ఉన్నానేమో, మరణములో ఉన్నానేమో, మరణముకు లోనైన పరిస్థితులలో ఉన్నానేమో. అయ్యా, మరణముకు లోనైన శరీరాన్ని జీవ పునరుద్ధానం అనుగ్రహించే దేవుడు నీవే కదయ్యా. నీవు నన్ను దర్శించు, నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చు, నన్ను పరిశీలించు, నా నిలువెల్ల పరిశోధించయ్యా. నన్ను పవిత్రుడిగా మార్చు, నన్ను పవిత్రురాలిగా మార్చు. ఈ లోకం మాకు అక్కర్లేదు, ఈ శాపం మాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న శాప మాలిన్యము యేసు నామమున తొలగిపోవుగాక. అయ్యా, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, ఆశీర్వదించండి దేవా. మీరు దర్శించండి. నీవు దర్శిస్తే మా బ్రతుకులు మారుతాయి, నీవు దర్శిస్తే మా జీవితాలు మారుతాయి, నీవు దర్శిస్తే నీ వెలుగు మాపై ప్రసరింపబడితే మా బ్రతుకులో వెలుగుతో నింపబడుతుంది నాయన, నింపబడుతుంది. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ బాలా రా 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 బాలా, గ్లోరీ రి 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 బాలా రా రా బాలా. నీ వెలుగు ప్రకాశింపచేయండి, నీ వెలుగు ప్రకాశింపచేయండి. నీ బిడ్డలు మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి. నీ బిడ్డలు మీరు దర్శించండి నాయన. నీ కృప లేక ఒక క్షణం బ్రతకలేము. నీ కృప లేకపోతే మేము జీవించి ఉన్న మృతులమే. ఈ లోకం మాకొద్దు, ఈ బ్రతుకు మాకొద్దు. మాకు పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి, నీ ఆశీర్వాదము కావాలి, నీ ఉన్నత రాజ్యము కావాలి. ఆ పరలోక పట్టడానికి మమ్మల్ని సిద్ధపరచు, మమ్మల్ని సిద్ధపరచు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని పరిశుద్ధపరచు, మమ్మల్ని పవిత్రపరచు. నా తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు, పరిశుద్ధ నీరు వల్ల నీ పరిశుద్ధ రక్తము ప్రోక్షించునాయినా, ప్రోక్షించునాయినా. నీ పునరుద్ధానపు శక్తి, నీ పునరుద్ధానపు బలము అనుమనుగుణ నింపబడును గాక, అనుమనుగుణ నింపబడును గాక. ఆశీర్వదించండి దేవా, కాపాడండి నాయన, కరుణించండి తండ్రి, మీరు కరుణించండి, కరుణించండి. నీవు కరుణించకపోతే మేము బ్రతకలేమయ్యా. నీ యొక్క ఆశీర్వాదం లేకపోతే మేము జీవించి ఉన్న మృతులమే, మృతులమే, మృతులమే. మా పాపముల చేత, అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా అయ్యా నీ ప్రేమతో బ్రతికించావు, అయ్యా నీ ప్రేమతో ఆదరించావు, అయ్యా నీ ప్రేమతో మమ్మల్ని జీవింపజేస్తున్నావు నాయన. జీవింపజేసేది ఆత్మవు నీవే, 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 నీవే. ఈ ఆత్మ ద్వారా మేము జీవిస్తున్నాము.
అయ్యా మమ్మల్ని నీ కృపలో స్థిరపరచండి. నీ పునరుద్ధానపు శక్తితో నింపండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నడిపించండి. నీ కృపల చేత వర్ధిల్ల చేసి మా బ్రతుకును ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపించి శాపాన్ని పాపాన్ని మా నుండి దూరము చేసినందుకై నీకు ఇంకా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. ఈ దినపు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కృపతో మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వారికి ఉన్న అవసరతను తీర్చండి, బాధల్లో నుంచి వేదనల్లో నుంచి విడిపించండి. ప్రతి బిడ్డకు నాయన విడుదలనిచ్చి వారి జీవితాల్లో వెలుగును ప్రకాశింపచేయండి నాయన. ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, వెలుగులో ప్రకాశించాలి నాయన. పాప శాప జీవితాలను దూరం చేసుకొని పవిత్రత కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. మీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రార్థించుకున్న ప్రతి బిడ్డకు అవును ఆమె జవాబు దయచేయండి. ఈ దినపు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే నాయన రైల్వే స్టేషన్ కాలంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి. ఎస్టేట్ లో ఉన్న దేవుని బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి. సోదరి కాలంలో ఉన్న దేవుని బిడ్డల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. డ్రైవర్స్ కాలంలో దేవుని బిడ్డల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఈ సేవకు సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని మీరు నూరంతలుగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. నీ కృపల చేత వర్ధిల్ల చేయి. ప్రతి విషయంలో నీ కృపను తోడుగా ఉంచి నీ బిడ్డైన దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డమైన మా పైన మీరు దిండుగా కృపరించి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమలోనికి నడిపించి హోసన్న మినిస్ట్రీ సేవకులను విశ్వాసులు నడిపిస్తున్న నాయకులు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ బిడ్డైన దీవెన ఆశీర్వాదాలతో నడిపించి నీ నిత్య నివాసంలో మాకు స్థానము కల్పించి ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన నీ పునరుద్ధానపు శక్తితో ప్రతి బిడ్డను మీరు దీవించబడి యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.